అనుకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్నారు పవన్ కళ్యాణ్. తాను కూడా మనిషిని, తాను కూడా కోపాలు ఉంటాయనంటున్నారు. మీరు కొడుతూ ఉంటే మేము భరిస్తూ ఉంటామా అంటూ కూడా ఆయన ప్రశ్నించారు. కష్టాలు కన్నీళ్లు మీకే ఉంటాయా అని నిలదీశారు. మీరు ఏమన్నా మేం భరిస్తూ ఉండాలా? భరిస్తాం, సహిస్తాం, అవసరమైతే తాట తీస్తామన్నారు ఆయన. ఇక ఈ మాట చాన్నాళ్ళ క్రితమే చెప్పానని అన్నారు పవన్ కళ్యాణ్. చాలాసార్లు చెప్తాను, నాకు ఎంత కష్టం ఉంటుందంటే నిజంగా ఒకసారి నేను మొన్న తమిళ్ పాలిటిక్స్ చూస్తున్నా ఈ మధ్యన. వాళ్ళు ఎంత సుఖంగా చేశారా పాలిటిక్స్, ఎంత సుఖంగా చేశారు, నాకు అసూయ కలిగేంత సుఖంగా చేశారు. నేను 10 కటౌట్లు పెట్టుకుంటే గెలిచేశారు. అలాగే కటౌట్లు హలోగ్రామ్స్ పెట్టుకుంటే బాగుంది, అలాగే చక్కగా సీఎంలు అయిపోయారు. నన్ను 15 సంవత్సరాలు రోడ్డు మీద దేకిచ్చినా కానీ అర్థం తెలియదు. అంటే ఎందుకంటే నేను మానవత్వం గురించి ఆలోచించేవాడిని. హ్యుమానిటీ. ఒక మాట మాట్లాడాలంటే చాలా అవగాహన కావాలి. ఒక పార్టీ ఎందుకు ఇంత సంవత్సరాలు నలిగాను అంటే, ఒక పార్టీని నడపడం అంటే కొన్ని లక్షల మంది ఒక సమూహాన్ని ఒక ఏకతాటిపై నడిపించడం చాలా కష్టమైన పని. మన ఇంట్లో కుటుంబ సభ్యులనే మనందరం కలిసి ఏకతాటిపైన ఉన్నాం. అలాంటిది నేను ఎంత సాహసం చేశానంటే బయటికి వచ్చి ఒక పార్టీ పెట్టి ఏదో మార్చేద్దామని ఒక పిచ్చి. నేను అమిత్ షా గారు మాట్లాడుకుంటున్నామంటే ఆయన పక్కనే ఉండి విన్నట్టుగా మాట్లాడాను. అంటే నాకు ఆయన అంటే చాలా గౌరవం, ఎందుకంటే ఆయన ఇంట్లో పెళ్ళికి కూడా వెళ్ళాను నేను. ఓకే, ఎవరి అభిప్రాయాలు ఉండొచ్చు. నిజంగానే పాలసీ పరంగా మాట్లాడటం విశ్లేషణ వేరు, హియర్సే అనేది విశ్లేషకులు మాట్లాడకూడదు. ఇప్పుడు పలానోళ్ళు చెప్పారు నాకు అథారిటీ, వాళ్ళు ఎవరు చెప్పలేరు. మనకి ఎక్కడ ఉంది పార్టీ నడపడానికి శక్తి? టీవీ ఛానల్స్ ఉన్నాయా మనకి? కనీసం మనకున్న సోషల్ మీడియా హ్యాండిల్స్ అన్నీ నాకు ఏదైనా కష్టం వస్తే అందరూ ఏకాభిప్రాయం మీద ఉంటారా? తమిళనాడులో ఒక హీరో సినిమా చూడాలి అంటే అతని అభిమానులందరూ ఏకతాటిపోయినంటే అతను సీఎం అయిపోయాడు. ఇక్కడ మన అభిమానులందరూ సినిమా పరంగా ఇష్టపడతారేమో కానీ పాలిటిక్స్ రాగానే కులం వచ్చేసింది. బయట కులానికి విడిపోయారు, కొంతమంది పార్టీలుగా విడిపోయారు. ఎక్కడ ఏకాభిప్రాయం ఉంది ఇక్కడ? మరి ఇలాంటి వైరుధ్యమైన వాతావరణంలో ఎదిగి ఇక్కడ దాకా రావటమే ఒక కొండరాయిని బద్దలు కొట్టుకొని ఒక మొక్క పెరిగితే ఎలా పెరుగు అంత కష్టం వచ్చింది. మనకి గుదిబండ్లు పెట్టేశారు, గుదిబండ్లు పెట్టుకుని ఇంత వచ్చింది మొక్క. అంత కష్టం ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్. మన ఈ మధ్యన విశ్లేషకులు ఒక ఆయన, నేను అమిత్ షా గారు మాట్లాడుకుంటున్నామంటే ఆయన పక్కనే ఉండి విన్నట్టుగా మాట్లాడారు. అంటే నాకు ఆయన అంటే చాలా గౌరవం, ఎందుకంటే ఆయన ఇంట్లో పెళ్ళికి కూడా వెళ్ళాను నేను. ఓకే, ఎవరి అభిప్రాయాలు ఉండొచ్చు. నిజంగానే పాలసీ పరంగా మాట్లాడటం విశ్లేషణ వేరు, హియర్సే అనేది విశ్లేషకులు మాట్లాడకూడదు. ఇప్పుడు అంటే ఈ రోజు టాపిక్ ఎందుకు తీసుకున్నానంటే, విశ్లేషకుడి గురించి ఎందుకు తీసుకున్నానంటే, జగన్ అనే ఒక వ్యక్తి ఆయన జైలుకి వెళ్ళిపోతే పవన్కి ఏదో మరి వాళ్ళ పిచ్చి లాజిక్ ఏంటో నాకు అర్థం కాదు, కానీ ఆ తెలివితేటలు నాకు అర్థం కాదు. కానీ మరి అలాంటప్పుడు అదే తెలివితేటలు దాన్నే బేస్ చేసుకుని చంద్రబాబు గారు జైల్లో ఉన్నారు కాబట్టి రైట్ టైంలో పాలిటిక్స్ మనం ఇప్పుడు వెళ్ళిపోదాం, ముఖ్యమంత్రి అయిపోవచ్చు అనుకోవచ్చు కదా. అది కూడా పాసిబిలిటీ ఉంది కదా. అలా అనుకుంటే అయిపోతావా? అలా అనుకుంటే జరిగిపోతాయి. ఏమో అన్నీ నువ్వు జరగచ్చు, జరగకపోవచ్చు. బట్ దట్ ఈస్ నాట్ మై వాల్యూ బేస్డ్ కదా. నా మోరల్ ఫైబర్ వర్క్ అది కాదు, నా మోరల్ ఫ్రేమ్ వర్క్ అయితే అది కాదు. ధైర్యంగా నిలబడి మాట్లాడి, శత్రువు బలంగా ఉన్నప్పుడు కొడతాను నేను, గుర్తుపెట్టుకోండి. శత్రువు బలహీనంగా ఉన్నప్పుడు నేను కొడను, బలంగా ఉన్నప్పుడు నేను బలంగా కొడతాను. అంతేగాని నేను కూర్చోబెట్టి నువ్వు బలహీనంగా ఉండి నీకు జబ్బు వచ్చినప్పుడు తోసినట్లు, నువ్వు బాగా ఆరోగ్యం పుంజుకో, బాగా బలంగా పెరుగు, అప్పుడు కొడతాను నేను. అందుకని మీరు ఇవన్నీ కూర్చోబెట్టి నా దగ్గర వచ్చాయి. అలాగే టీవీ ఛానల్స్ కొన్ని ఉన్నాయి, మీరు 2-3 ఆర్టికల్స్ వేస్తారు, వెంటనే నేను ఈరోజు చెప్తున్నాను, అలాంటి అన్ని టీవీ ఛానల్స్ కానీ కొంతమంది సర్టన్ వెబ్సైట్స్, సర్టన్ సోషల్ మీడియా హ్యాండిల్స్ మీరందరూ ప్రభావితం చేసే స్థాయిలో మీరు ఉన్నారనుకున్నారు కాబట్టి మేము కూడా మీకు ఎదురుదాడి చేస్తాం, గుర్తుపెట్టుకోండి. మీరు మమ్మల్ని వ్యక్తిగతంగా అంటే మేము కూడా మిమ్మల్ని అంతే ఈక్వల్ అండ్ ఆపోజిట్ అని చెప్పాను కదా. నువ్వు నన్నంటే నేను కూడా నిన్ను అంతే అంట, నువ్వేమంటావు నేను అదే అంట. చాయిస్ నీకు ఇస్తున్నా. ఎందుకంటే సహనం, మితిమీరిన సహనం చేతకంతనం అయిపోతుంది. దేవు ఒక మహర్షి ఒక ఆయన కూర్చోబెట్టి ఊరంతా వెళ్తుంటే ఒక యోగి ఆత్మకథలో కథ ఉంటుంది. ఆయన వెళ్తా ఉంటే ఒక మొత్తం ఊరు వాళ్ళందరూ చెప్పారంట వచ్చి,
ఈ ఊర్లో ఒక పాము ఉంది, నాగుపాము ఉంది, అందరిని కాటేస్తుంది, ఇబ్బంది పెట్టేస్తుందంటే మీ దివ్యశక్తులు దాన్ని చేయండి అంటే ఆ నాగుపాము ఆయన కని దగ్గరికి వెళ్ళాడంట. నువ్వు అలా కాటేయకు, అది ఇది చేయకంటే సరే అని చెప్పి ఆయన ఒప్పుకుంటే కొన్ని రోజుల తర్వాత మళ్ళీ అదే ఊరుకుండా వెళ్తే మళ్ళీ ఈసారి నాగుపాము కనిపిస్తుందంట, చిన్న దెబ్బలతో కనిపిస్తుందంట. ఏంటంటే నువ్వే చెప్పావు కదా కాటేయొద్దని, కాటేపు అందరూ నన్ను కొడుతున్నారు అందను. ఆయన అన్నదేనంటే కాటేద్దానని బుసగొట్ట పని చెప్పలేదు కదా. అంటే కనీసం అంటే మనం వదిలేస్తే ఇంత చావు కొట్టేస్తారు. అవన్నీ లేకుండా పదవులు రాగానే అదే అందరూ చప్పబడిపోయారండి అనిపించింది. ఇన్ని వేల పదవులు ఇస్తే ఉత్తేజం పొంది బలంగా ఉంటారంటే ఎవరు మాట్లాడటం మానేశారు. నేను ఎప్పుడు చెప్పి నేను ఇంత పేరున్నాగా నాకు ఎప్పుడు ఆకలి, నా పౌరుషం పోలన్న, నా కొట్లాడే గుణం పోలేదు నాకు, ఇంకా పెరిగిందే కానీ. అలాంటిది పదవులు ఇవ్వగానే అందరూ కామ్ అయిపోయి హుందాగా పెద్ద మనుషులు అయిపోయారు. దానికైతే జనసేనకి మీరు ఉండాల్సిన అవసరం లేదు. అంటే నాకు ఏం గుర్తొస్తుంటే ఒక ఆడబిడ్డ తన చిన్న ఒక 4 ఏళ్ల బిడ్డని చంకనేసుకొని అర్ధరాత్రి పూట జనసేన జెండా పట్టుకుంటే అమ్మాయిని హోటల్ పై నుంచి చూస్తుంటే ఆడబిడ్డని ఆడతల్లిని, వాళ్ళు కదా నా బలం అనిపించింది. వాళ్ళు కదా వాళ్ళ కోసం కదా నేను బతకాలనిపించింది. అందుకని ఇప్పుడు గొడవ పెట్టుకోవడం ఎంతసేపు. నేను మీకు మంగళగిరిలో మా జనసేన వాళ్ళు ఏం చేయరు కదా, మా పిఠాపురం మీరు ఎందుకు చేస్తారని మీరు అంటారు. ఉంటాయండి, దాని మీద గొడవలు పెట్టేసుకుంటామంటే అది రైట్ కాదు కదా. మనం ఈరోజు నిలబడింది 5 కోట్ల మంది ప్రజలు కదా, మీరు ఏదో చేస్తారని కదా, మీరు అందరూ కలిపి ఏదో మాకు ఒక సరైన ఒక అభివృద్ధి ఇస్తారని కదా వాళ్ళు కదా నమ్మింది. నేను ఏదైనా అలయన్స్ కోసం నేను ఏదైనా కొన్నిసార్లు అటు ఇటు సర్దుకుంటానంటే మీరు గుర్తుపెట్టుకుని ఇట్స్ నాట్ అబౌట్ వన్ పొలిటికల్ పార్టీ. తెలుగుదేశం గురించి కాదు, 5 కోట్ల మంది ప్రజల కోసం కొన్నిసార్లు నేను భరిస్తాను, గుర్తుపెట్టుకోండి.